ఓకే. సో, ఇప్పుడేంటంటే మనం ఇక్కడ మళ్ళీ మనం క్రియేట్ న్యూ లేయర్ అని చెప్పేసి ఇక్కడ మనం డిఫాల్ట్ లేయర్ని మనం క్రియేట్ చేసుకుంటే ఇక్కడ నాకు నెక్స్ట్ ఆప్షన్లో ఏంటంటే ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అని ఉంటుంది. ఈ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనేది ఏంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద స్టైల్ బట్టి ఉంటుందన్నమాట. ఓకే. సో మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్ లాంటిది మనం క్రియేషన్ చేయాలనుకుంటే సో ఒక ఎలిప్టికల్ షేప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మనం కలర్ అనేది మనం ఫిల్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఫోర్గ్రౌండ్ కలర్ని మనం కలర్ని ఫిల్ చేస్తున్నామని అర్థం అన్నమాట. ఆ తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని ఇక్కడ ఆల్ట్ డ్రాగ్ తీసుకొని ఎంటర్ కంట్రోల్ ఎక్స్ అంటే ఏంటి ఆ పార్ట్ని మనం కట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం ఇక్కడ ఒక ఇమేజ్ అనేది మనకి కావాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకొని సో ఈ ఇమేజ్ని ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ అనేది నేను చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇమేజ్ నేమో ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ నేను చేసుకున్నాను. ఇమేజ్ని నేనేం చేశానంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ చేసుకున్నాను. అయితే ఇమేజ్ని నేనేం చేయాలంటే బ్యాక్కి పంపించాలి. బ్యాక్కి పంపించాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ లేయర్లో ఇది ఇలా పట్టుకొని ఇది ఇలా డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. కానీ మరి అవుటర్ పార్ట్ నేను రిమూవ్ చేసుకోవాలి కదా. సో లేయర్ అంటే ఫ్రేమ్ లేయర్లో ముందు సెలెక్ట్ చేసుకొని టూల్స్లో ఇక్కడ నాకు మ్యాజిక్ వాండర్ టూల్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇమేజ్ మీద సెలెక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్కి ప్రెస్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఒక ఫ్రేమ్లో ఒక ఇమేజ్ని మనం పెట్టుకునేట్లాగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేప్ ఏదైనా నేను క్రియేట్ చేయాలనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ రేషియో అనేది నేను పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నేను సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్తో మళ్ళీ నేను మరొక సర్కిల్ తీసుకొని ఆ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేశాను. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూ అని చెప్పి ఇక్కడ నేను లేయర్ అని పెడతా. అది ఓకే అని చెప్పిన తర్వాత ఇందులో ఒక కలర్ని మనం సెలెక్షన్ చేద్దాం. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కలర్ని ఫిల్ చేసుకోవాలి. సో కలర్ని మనం ఫిల్ చేసుకోవాలంటే ఎలా మరి ఇక్కడ నాకు పెయింట్ బకెట్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. అది ఇక్కడ క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆ షేప్లో కలర్ అనేది నాకు ఫిల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి అనేది మనం ప్రెస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ టీ అని చెప్పి
ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటే పివోట్ పాయింట్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ సైడ్ని ఇట్లా పెట్టుకొని ఇక్కడ యాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 degrees ఇస్తాను. ఇచ్చి ఎంటర్ అని కొట్టారు. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే కీబోర్డ్లో Ctrl+Shift+Alt+T. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ రిపీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ ఈజీగా మనకి క్రియేట్ అవుతుంది. ఇక్కడ Ctrl+Alt+T తీసుకొని ఇక్కడ ఏంటంటే నేను Ctrl+T అంటే ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నేను సైజ్ రెడ్యూస్ చేశాను అనుకోండి. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఒక షేప్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ నేను Ctrl+E అనేది నేను ప్రెస్ చేసుకున్నాను. సో అప్పుడు ఏమైంది, నాకు లేయర్స్ అనేవన్నీ కూడా మనకి ఇక్కడ కంబైన్డ్ అయిపోయినాయి. ఓకే, సో ఇది మరొక ఎగ్జాంపుల్. అయితే అసలు యాక్చువల్గా మనం ఏంటంటే ఒక షేప్ని మనం ఎలా క్రియేట్ చేయగలం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఒక రెక్టాంగులర్ షేప్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ షేప్ని మనం క్రియేట్ చేసిన తర్వాత